ఇవాళ తుంగభద్ర డ్యామ్ ని పరిశీలించబోతున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. 19వ గేట్ దగ్గర స్టాప్ లాక్ బిగించేందుకు వేగంగా పనులు జరుగుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 5 కోట్ల ఖర్చుతో స్టాప్ లాక్ ఫ్యాబ్రికేషన్ పనులు కూడా మొదలు పెట్టారు. 2 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామంటున్నారు ఇంజనీరింగ్ టీం. హోస్పేట వర్క్ షాప్ లో వెల్డింగ్ పనులు కూడా పూర్తి కావచ్చాయని చెప్తున్నారు. 2 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి గేట్ ని బిగిస్తామని చెప్తున్నారు. అయితే తుంగభద్ర డ్యామ్ దగ్గర కొట్టుకుపోయిన గేటు అక్కడే కనిపించింది అధికారులకి. వరద ఫ్లో తగ్గడంతో డ్యామ్ నుంచి 100 మీటర్ల దూరంలోనే ఈ గేటు కనిపించింది. దాదాపు 40 టన్నులకు పైగా బరువున్న గేటు వరద ప్రవాహం కారణంగా ఇన్ని రోజులు కనిపించలేదు. కాసేపట్లో తుంగభద్ర డ్యామ్ దగ్గరికి ఏపీ మంత్రులు కూడా చేరుకోబోతున్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ డ్యామ్ ని పరిశీలిస్తారు. డ్యామ్ నిపుణులతో సమీక్ష కూడా చేయబోతున్నారు. రాయలసీమ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏపీ తరపున పూర్తి సహకారం అందిస్తామంటున్నారు ఏపీ మంత్రులు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. తుంగభద్ర 19వ గేట్ దగ్గర స్టాప్ లాక్స్ బిగించబోతున్నారు. మొత్తం 4 స్టెప్పులుగా ఈ ప్రాసెస్ ఉండబోతోంది. వర్క్ షాప్ లో విడివిడిగా తయారు చేసి డ్యామ్ మీదకు చేర్చుతారు. ఆ తర్వాత ఒకదాని తర్వాత మరొకటి స్టాప్ లాక్స్ బిగిస్తారు. మొదట 2 స్టాప్ లాక్లు అమర్చబోతున్నారు. ఈ రెండింటిని అమర్చడంతో దాదాపు 65 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు.